గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ కన్నకర్ పిల్లేపు. సో గైస్ ఈరోజు మన దగ్గరికి ఒక మంచి కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చిందండి. రీసెంట్గా వీళ్ళు చాలా బాగా హైర్ చేసుకుంటున్నారు. అదే అమెజాన్ నుంచి. ఎస్ నిజమే, అమెజాన్ దగ్గర నుంచి మనకి కంప్లీట్గా విర్చువల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకి అప్డేట్ వచ్చింది. డైరెక్ట్గా అమెజాన్ కంపెనీ నుంచి మనకి అప్డేట్ వచ్చింది. సో గైస్ ఆ జాబ్ ఏంటి, అసలు ఆ జాబ్లో మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇది ఒక ఫ్రెషర్స్ జాబ్ అన్నమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్లో చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే ఈ జాబ్కి మీరు ఎలిజిబులే. ఓకే, సో ఈ యొక్క మొత్తం డీటెయిల్స్ కూడా మీకు తెలియాలంటే కనుక ఈ యొక్క వీడియోని మీరు చివరి దాకా చూడాలి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సో దట్ ఎందుకంటే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. చూస్తున్నారు కదా, అమెజాన్ దగ్గర నుంచి మనకి క్యాటలాగ్ అసిస్టెంట్ అనే ఒక రోల్కి మనకి అప్లికేషన్ మనకి ఓపెన్ అయినాయండి. ఇది డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా అప్లై చేసేటప్పుడు ఈ యొక్క అమెజాన్ దగ్గర నుంచి అప్లై చేసుకోండి. స్కామ్కి మట్టుకు మీరు గురవ్వకండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమెజాన్ దగ్గర బాగా తెలిసే ఉంటుంది. అమెజాన్ అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ. సో ఎక్కువ అమెజాన్ స్టోర్ అంటే అమెజాన్లో ప్రొడక్ట్ లిస్టింగ్ గురించి ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క జాబ్ కూడా దానికి సంబంధించిందే. క్యాటలాగ్ అసిస్టెంట్ అంటే కనుక మెయిన్గా మీరు అమెజాన్ వెబ్ స్టోర్లో ఎక్కువ పనిచేస్తూ ఉండాలి. సో ఆ యొక్క ప్రొడక్ట్ గురించి, ఆ యొక్క ప్రొడక్ట్ లిస్టింగ్ గురించి, లేకపోతే దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం గురించి మొత్తం కూడా వెబ్ స్టోర్లో ఉన్న ఏమైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ ప్రతి దాని గురించి కూడా మీరు డిస్క్రిప్షన్ సంపాదించి అవి మీరు మన అమెజాన్ వెబ్సైట్ స్టోర్లో మనకి స్టోర్ చేయాలన్నమాట. ఇదే మీ యొక్క మెయిన్ వర్క్ ఉంటుంది. కానీ దీనికి కాకుండా వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో చూద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కనుక మనకి ప్రతి జాబ్లోనూ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బాగా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీకు చిన్న ట్రిక్ ఏంటంటే కనుక మీరు అప్లై చేసేటప్పుడు సింపుల్గా అప్లై చేయకుండా మీ యొక్క రెజ్యూమ్లో ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టు మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మార్చుకొని, మీ యొక్క ఇంట్రెస్ట్ మార్చుకొని అప్లై చేసుకోండి. మీకు రెస్పాన్స్ రేట్ ఫాస్ట్గా వస్తుంది. ఇక చూస్తే ఇక్కడ మనం చూడండి, హ్యాండిల్ డే టు డే వాల్యూమ్ ఆఫ్ ది అసైన్ టాస్క్ అండ్ ఎన్ష్యూర్ ది గివెన్ ఎస్ఎల్ఏస్ ఆర్ మెట్ క్వాంటిటీ స్టాండర్డ్స్. అంటే మనకి ప్రతిరోజు కూడా ఏమైతే క్వాంటిటీ స్టాక్స్ మనకి లిస్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా అమెజాన్ రిక్వైర్మెంట్ తగ్గట్టు, స్టాండర్డ్స్ తగ్గట్టు మీట్ అవుతున్నాయో లేదో మీరు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ డే టు డే వర్క్ బై అప్డేటింగ్ ట్రాకర్స్ రిఫ్లెక్ట్ వర్క్ డన్. సో గైస్ మీకంటూ కొన్ని ట్రాకర్స్ ఉంటాయి. అవి మీకు మీ యొక్క సూపర్వైజర్, మీ యొక్క మేనేజర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ డే కూడా మీరు వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మీ యొక్క మేనేజర్కి అర్థమవుతుంది మీరు ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పి. అలాగే ఇంటరాక్టింగ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ వెండర్స్ అనమాట. సో అమెజాన్లో మనకు తెలిసే ఉంటుంది కనుక మనకి బయర్స్ ఉంటారు, అలాగే సెల్లర్స్ కూడా ఉంటారు. మీ యొక్క రోల్ ఏంటంటే ఎక్కువ సెల్లర్స్తో అంటే వెండర్స్తో ఎక్కువ ఇంటరాక్షన్ అవటం, వాళ్ళకి ప్రొడక్ట్స్ గురించి, వాళ్ళ యొక్క లిస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, మీరు తెలుసుకోవటం, వాళ్ళు అమెజాన్లో పుష్ చేయాలంటే మీరు వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి, మొత్తం కూడా మీరు వెండర్తో మాట్లాడుకుంటూ వాళ్ళతో ప్రాపర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వాళ్ళతో మీరు మంచిగా ఉండటం అనేది ఇక్కడ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అలాగే అమెజాన్ క్యాటలాగింగ్ ఫర్ ప్రైస్. సో వాళ్ళు ఎటువంటి ప్రైస్ పెట్టాలనుకుంటున్నారు, అది అమెజాన్లో కాంపిటేటివ్గా ఉందా లేదని చెప్పి మీరు వాళ్ళకి ఒక సజెషన్ లాగా మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. అలాగే మీకు మెయిన్ థింగ్ వచ్చేసరికి ప్రొడక్ట్ డీటెయిల్స్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసింది ఏంటంటే కనుక ఎవరైతే సెల్లర్ అనేవాడు ఆ యొక్క ప్రోడక్ట్ లిస్ట్ చేస్తున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ప్రోడక్ట్ గురించి మీకు జాగ్రత్తగా అవగాహన ఉండాలి. అప్పుడే మీరు ఆ యొక్క సెల్లర్ని ఆ యొక్క ప్రోడక్ట్ మీరు ఎలాగ స్కేల్ చేయాలని దాని గురించి మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఈ యొక్క జాబ్ రావాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఏమి ఉండాలంటే కనుక చూడండి, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు కనుక ప్రాపర్ ఇంగ్లీష్ రాయటం కానీ లేకపోతే చదవటం కానీ లేకపోతే మాట్లాడటం కానీ వచ్చి ఉంటే కనుక ఈ జాబ్ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అంత ఎక్సలెంట్ ఇంగ్లీష్ అవసరం లేదండి, జస్ట్ నార్మల్ బేసిక్
బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అలాగే స్ట్రాంగ్ బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఇంటర్నల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ అయిందనుకోండి, అలాగే ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలనుకోండి, మీరు మీ యొక్క మేనేజర్ కానీ లేకపోతే మీ యొక్క కొలీగ్ కానీ ప్రాపర్గా అప్డేట్ చేయగలగాలి. అటువంటి స్కిల్ మీకు ఉంటే కనుక మీరు యొక్క జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే బేసిక్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో గైస్, కంప్యూటర్ బేసిక్స్ అంటేనే మనకి ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ బాగా నేర్చుకోవటం. సో మీకు జస్ట్ నార్మల్ బేసిక్ వస్తే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎబిలిటీ టు హై స్కూల్ అండ్ అథమెటిక్ లెవెల్. అంటే మీరు నార్మల్గా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే టెక్నికల్ స్కిల్స్ మీకు ఉంటే కనుక మీరు కూడా ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే స్కిల్స్ మీకు ఉంటే కనుక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్కింగ్ షిఫ్ట్ అండ్ వర్కింగ్ అవర్స్. సో గైస్, ఇక్కడ వాళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేసినారంటే కనుక మనకి ఈ జాబ్లో ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ షిఫ్ట్ ఉంటుందంటే ఒక వీక్ డే షిఫ్ట్ అని లేకపోతే ఒక వీక్ నైట్ అని చెప్పి అలా మీకు ఆ షిఫ్ట్ తగ్గట్టు మారుతూ ఉంటుంది. అలాగే దాని తగ్గట్టు మీకు వర్కింగ్ అవర్స్ కూడా యాజ్ పర్ లోడ్ బట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి కూడా మీకు ఇష్టం అయితేనే ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఫిక్స్డ్ అయితే ఉండదంటే మీకు ఎవ్రీ వీక్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, కానీ జాబ్ అయితే చాలా మంచి కంపెనీ నుంచి కాబట్టి మీరు దీన్ని కన్సిడర్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే కనుక మనకి క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే కనుక యాజ్ యూజువల్ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అన్నమాట. మనకి నార్మల్ అంటే ఎటువంటి స్ట్రీమ్ అయినా పర్లేదు, ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే కనుక మనకి దీనికి అప్లికబులే. అలాగే మనకి ఇంగ్లీష్ చదవటం, రాయటం, అలాగే మాట్లాడటం నార్మల్గా వస్తే గనక మనం దీంట్లో ఆల్రెడీ అప్లికబుల్ అయిపోతామండి. అలాగే మనకి నార్మల్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ వచ్చి ఉంటే గనక మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు. హే గైస్, మనకి తెలిసే ఉంది కదా, మనకి నార్మల్గా ఎంఎస్ ఎక్సెల్ అని చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వాళ్ళు పదే పదే మెన్షన్ చేశారు, అంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది మనకి నార్మల్ బేసిక్గా వస్తే గనక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క జాబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాంట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో గైస్, లింక్ అంటే మనకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే కనుక వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ ఈ యొక్క జాబ్ లిస్ట్ అయి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో గైస్, ఇది గైస్ ఇవాళ మన జాబ్ అప్డేట్. చాలా మంచి అప్డేట్ అమెజాన్ దగ్గర నుంచి. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఇండియా నుంచి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ యొక్క జాబ్ ఇంట్రెస్టింగ్ గాను అలాగే ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి. కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్లో ఇష్యూ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఒకవేళ మీకు ఆల్రెడీ జాబ్ ఉండి ఈ యొక్క వీడియో చూస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా ఈ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సైనింగ్ ఆఫ్.